ఈ నెల 14న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది చాలా పవర్‌ఫుల్ అమావాస్య అండి. కాబట్టి మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి. 2 నిమిషాల్లో మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీ ఇంట్లోకి డబ్బు దూసుకొస్తుందనమాట. గుమ్మానికి ఇది కట్టడం వల్ల అష్టదరిద్రాల నుంచి మీరు బయటపడతారు. అష్టైశ్వర్యాలు కూడా మీ సొంతమవుతాయండి. అయితే ఈ నెల 14వ తేదీన ఏంటంటే చాలా చాలా శక్తివంతమైన మంగళ అమావాస్య. అంటే వెరీ పవర్‌ఫుల్. అలానే కాకుండా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందనమాట. అలాగే వచ్చేసి ఏంటంటే గనక ఈ అమావాస్య రోజున గుర్తుపెట్టుకోండి, కొన్ని నియమాలు పాటించుకుంటూ ఎవరైతే గుమ్మానికి ఇది కడతారో వాళ్ళ ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలు, అంటే ఏ బాధ ఉన్నా ఏ సమస్య ఉన్నా దీని నుంచి మీకు ఏంటంటే గనక విముక్తి లభిస్తుందని చెప్పొచ్చు. అంటే ఇది కట్టడం వల్ల మీ ఇంటికి మంచి జరుగుతుందండి. మీ ఇంటి మీద ఉండే చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది. చాలా వరకు కూడా మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీ గుమ్మానికైతే మర్చిపోకుండా ఇది కట్టండి. ఏం కట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంటి పరంగా మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాం కదండి. మన ఇంటికి ఒక రకంగా చెప్పాలంటే నరదిష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది. దిష్టి దోషాలు, నరదిష్టి, చెడు దిష్టి, అలానే కాకుండా మనం బాగుంటే ఓర్వలేని వారు, అలానే కాకుండా మన ఇంటికి దిష్టి పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. మన ఇరుగువారు పొరుగువారు కూడా మన ఇంటిని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. మన ఎదుగుదల నాపాలని కూడా కోరుకుంటూ ఉంటారు కదండి. ఇంట్లోకి మంచివారు చెడువారు వచ్చినప్పుడు కూడా మన ఇంటి పరంగా ఏంటంటే అనేక రకాల సమస్యలు అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే మీరు అనుకోవచ్చు, ఇంటికి అంటే మనుషులు వస్తే ఎలా మా ఇంట్లోకి చెడు వస్తుందంటే, ఇప్పుడు మనము బయటికి వెళ్తాం కదండి. అంటే మనము అవసరాల కోసం బయటికి వెళ్ళినా, లేదంటే కనుక ఎవరింటికైనా వెళ్ళి మనం వస్తూ ఉంటాం. వచ్చేటప్పుడు రోడ్ల మీద ఏది ఉంటుందో మనకు తెలియదు. నిజం చెప్పాలంటే కనుక మనం చూడం. ఏదో అంటే తొందరగా వెళ్తాం, తొందరగా వస్తాం, అక్కడ ఇక్కడ తిరుగుతాం. అంటే కావాలని తిరగరు, మన పనుల కోసం మనం ఏంటంటే కనుక వెళ్ళి అక్కడిక్కడ మనం తిరిగేసి రావటం. అలానే కాకుండా అక్కడి నుంచి కొంచెం ఏంటంటే కనుక నెగిటివిటీ మన ద్వారా మన ఇంట్లోకి అంటే ప్రవేశించటం. మన ఇంటికి మంచివారు అంటే మనమంటే గిట్టని వారు కూడా కొంతమంది మన ఇంటికి వస్తారు. కొంతమంది ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మన ఇంటికి వస్తారు. వాళ్ళ ద్వారా కూడా మన ఇంట్లోకి ఏంటంటే గనక చెడు అనేది ప్రవేశిస్తుంది. మన కంటికి కనిపించదు, కాకపోతే ఏంటంటే గనక అది మన ఇంట్లోకి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించినప్పుడు ఇంట్లో డిస్టర్బెన్స్ అండి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటాయంటే గనక ఇంట్లో పిల్లలు తిట్టుకోవడం, కొట్టుకోవటం, పిల్లలు మన మాట వినకపోవటం, భార్యాభర్తలకు విపరీతంగా అంటే గొడవలు అవ్వటం, అలానే కాకుండా ఇంట్లో మనశ్శాంతి కరువైపోవటం, అశాంతిగా ఉండటం. ఇంట్లో ఏంటంటే గనక మంచిగా ఉండే కుటుంబం అప్పటి వరకు ఇంకా తర్వాత చిన్న భిన్నం అయిపోతుంది. అంటే ఇంకా ఇవే కామన్గా ఏంటంటే గొడవలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరికి ఏంటంటే అనారోగ్యం రావటం, అలానే కాకుండా ఇంట్లో అంటే ప్రశాంతత కరువైపోయిందన్న ఒక ఫీలింగ్ అనేది మనలో రావటం, ఇదంతా కూడా జరుగుతుంది. ఇది వాస్తవంగా చెప్పాలంటే గనక ఇది నిజం. ఇది కొంతమంది నమ్మరండి నిజం చెప్పినా. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి మన పూర్వీకులు కూడా ఆచరించేవారు. ఇప్పుడు మనం కూడా కొన్ని పాటిస్తాం, కానీ కొంతమంది ఇలాంటివి నమ్మరు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, నమ్మితే ఇది చేయండి, ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఒకవేళ మీరు మాకు నమ్మకం లేదండి అంటే చేసుకోకండి. ఎందుకంటే మీకు నమ్మకం లేదు కాబట్టి ఫలితం అయితే రాదండి. నమ్మి చేసుకుంటే ఖచ్చితంగా మీ ఇల్లు మారుతుంది, మీరు మారుతారు. అలానే కాకుండా మీ ఇంటి పరంగా ఉండే దిష్టి దోషాల నుంచి మీరు బయటపడతారు. మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. ఇంట్లో ఏంటంటే కనుక ఐశ్వర్యం వెళ్ళి వెరుస్తుంది, ఇల్లు మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి అయితే ఇది కట్టండి. ఇంటి సింహద్వారం నుంచి కదా మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన ఇంటి గుమ్మం నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి చెడుని ఆపి మంచిని మాత్రం మన ఇంట్లోకి రప్పించడానికి, ఆ చెడు నుంచి మనం విముక్తి కలిగించుకోవడానికి గుమ్మానికైతే ఇది కట్టాలి. మన ఇంటికి దరిద్రం కూడా పట్టి పీడిస్తూ ఉంటుంది. ఆ దరిద్రం వల్ల కూడా మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. అంటే ఎవరికి చెప్పుకోం కదా మన ఇంట్లో దరిద్రం ఉంది, సమస్యలు ఉన్నాయని. కొంతమందికి చెప్పుకుంటే చూసి నవ్వుకుంటారు. కాబట్టి మీరు అమావాస్య రోజండి ఇలా ఈ చిన్న పరిహారం చేయండి. ఇది మోస్ట్ పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. ఏంటంటే మనం బయటికి వెళ్ళి వేలకు వేలు ఖర్చు చేసి పరిహారం చేసుకునే దానికంటే ఇది చేసుకుంటే బెటర్ అని చెప్పొచ్చండి. అందుకే అమావాస్య రోజు శుచిగా స్నానం చేసిన తర్వాత ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో 4 నల్లగవ్వలు పెట్టి, 2 జీడిగింజలు పెట్టి, 1 స్పూన్ నవధాన్యాలు, కుంకుమ, పసుపుతో పాటు మనం ఏంటంటే కనుక ఒక కొబ్బరికాయ. అంటే ఇక్కడ నల్లగవ్వలు కీలక పాత్ర పోషిస్తాయండి. నల్లగవ్వలు ఏంటంటే కనుక నరదిష్టిని పగలగొడతాయి. అంటే నరదిష్టిని మన దగ్గరికి రానివ్వకుండా, మన ఇంటి మీద పడనివ్వకుండా, నరదిష్టి ఏంటంటే కనుక దరిదాపుల్లో కూడా లేకుండా చెయ్యటానికి నల్లగవ్వలు ఉపయోగపడతాయండి. అందుకే 4 నల్లగవ్వలు తీసుకోండి. ఇవి ఎక్కడైనా పూజా స్టోర్స్లో లభిస్తాయి. ఇవి చాలా చాలా శక్తివంతమైనవి. మనము అంటే కొంతమంది సాధువుల దగ్గర ఇలా పరిహారాలు చేసుకొని మన ఇంటి గుమ్మాలకు కడతాం కదా, అందులో ఖచ్చితంగా నల్లగవ్వలు ఉంటాయి. అక్కడ మనం డబ్బుని ఖర్చు చేస్తాం వేలకు వేలు, ఇక్కడ మనం చేయకుండా కొంచెం డబ్బుతోనే మనం పరిహారం చేసుకుంటాం. మహా అంటే 100 రూపాయలు అవుతాయి, అంతకు మించి మనం రూపాయి కూడా ఖర్చు చేయమండి. కాబట్టి ఒక ఎర్రటి వస్త్రం, రైక ముక్క ఇలాంటివి ఉంటాయి కదండి, అవి తీసుకోండి. అంటే జాకెట్ ముక్క ఇలా ఉంటాయి కదా,
అది ఎరుపు రంగులో ఉండేలాగా చూసుకోండి. ఎరుపు కూడా ఒక రకంగా ఏంటంటే అదృష్టానికి చిహ్నంగా భావిస్తాం కాబట్టి ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో 4 నల్ల గవ్వలు, 2 జీడిగింజలతో కూడా మన పెద్దవారు మనం కూడా దిష్టి తీస్తాం కదా, అది దిష్టి పరంగా ఉపయోగపడుతుంది. నల్ల గవ్వలు కూడా దిష్టి పరంగా, నవధాన్యాలు నవగ్రహాలను శాంతింపబడేలాగా చేయటానికి, గ్రహాలు అనుకూలించేలాగా చేయటానికి ఉపయోగపడతాయి. అందుకే 4 నల్ల గవ్వలు తీసుకోండి, 2 జీడిగింజలు, 1 స్పూన్ నవధాన్యాలు, టీ స్పూన్ కొంచెం పెద్ద సైజులో ఉండే టీ స్పూన్ నవధాన్యాలు, ఆ తర్వాత కొబ్బరికాయ కూడా మనం గుమ్మానికి ఖచ్చితంగా కడతాం కదండి. గుమ్మానికి కొబ్బరికాయ కడితే మంచిదే. చెడు ఉంటే కొబ్బరికాయ వారం రోజుల్లో కుళ్ళిపోతుంది. అలానే కాకుండా ఏదైనా నెగిటివిటీ ఉంటే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. ఆ తర్వాత దాన్ని తీసి పడేస్తే మన ఇంటి పరంగా ఉండే దరిద్రం అంతా కూడా పోతుంది కదా. అందుకే కొబ్బరికాయ ఉండేలాగా చూసుకోండి. కుంకుమ పసుపు అంటే ఇంకా ఉండాలి, అది మంగళకరమైనది, శుభకరమైనది కాబట్టి ఇలా మొత్తం వస్త్రంలో పోసేసి మూట కట్టి ఆ మూటని మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి. ఇలా మీరు 2 నెలలు ఉంచొచ్చు, నెల ఉంచొచ్చు, అంతకంటే ఎక్కువగా పనిచేత తర్వాత దాన్ని తీసి పడేయండి. లేదంటే 3 నెలలు కూడా పెట్టుకోండి. మీ ఇంటి పరంగా అంతగా సమస్యలు లేవు, అంతగా ఇబ్బందులు లేవంటే 3 నెలలైనా సరే పెట్టుకోండి, పర్వాలేదు. అలా పెట్టేసి ఇంకా వదిలేస్తే సరిపోతుందండి. మీ ఇంటికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా పోతాయి. మీ ఇల్లు మీకు ఎంత చక్కగా అనుకూలిస్తుందంటే అంత చక్కగా అనుకూలిస్తుందండి. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారండి, మీరు ఆశ్చర్యపోతారనమాట. ఇంత చిన్న పరిహారంతో ఇంతలా ఫలితం వస్తుందని షాక్ అయిపోతారు. అంటే బయట డబ్బు ఖర్చు పెట్టి చేసుకునే దానికంటే మన చేతులతో మనం చేసేసుకొని చక్కగా ఫలితాలను అయితే పొందొచ్చు. మన జీవితాన్ని మార్చుకోవచ్చు, మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను పోగొట్టుకోవచ్చు, మన ఇంటి పరంగా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చండి. కాబట్టి మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. మన ఇంటిపైన చెడు ప్రయోగాలు జరిగినప్పుడు కూడా ఇల్లు కొన్ని అనుకూలిస్తుంది, కొన్ని అంటే భరిస్తుంది, కొన్ని భరించదు. భరించే శక్తి ఉన్నప్పుడు మనకేంటంటే సుఖాలను ఇస్తుంది ఇల్లు. భరించలేనంత అంటే శక్తి కోల్పోతుంది కదా, అప్పుడు ఏంటంటే విపరీతంగా కష్టాలను ఇస్తుందండి మన ఇల్లు. ఇది మనందరికీ తెలిసిన విషయాలే, కానీ కొంతమంది ఏంటంటే కనుక పాటించరు. అలా అమావాస్య చాలా పవర్ఫుల్ కదా, అందుకే ఈ రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి. నమ్మకంతో చేయండి, ఫలితం అనేది ఉంటుంది. ఖచ్చితంగా మార్పుని చూస్తారు. ఆ మార్పుని చూసి మీరే మీ కళ్ళతో షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా సిద్ధించే పరిహారం అండి. శాస్త్రాల ప్రకారం అమావాస్య తిథి అనేది గొప్ప తిథిగా పరిగణిస్తారు. అంటే ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. అమావాస్య రోజున ఏంటంటే కనుక భూమిపైన ఎన్నో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. వాటి బారిన పడకుండా ఈ పరిహారాలు చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఇలా కట్టేసి వదిలేయండి. ఇంకా అనంతరం ఇది కట్టిన తర్వాత ఇంట్లో 1 గ్లాసుడు నీటిని తీసుకొని అందులో అత్తరు కానీ రోజ్ వాటర్ కానీ 5 చుక్కలు కలిపి మీరేంటంటే కొంచెం కర్పూరం పొడిని కలపండి. అంటే అత్తర్ అనేది మన అందరి ఇళ్లలో ఉంటుంది కదా, అత్తర్ తీసుకోండి. అత్తర్ లేదండి అంటే రోజ్ వాటర్ తీసుకోండి. రోజ్ వాటర్ కూడా లేదండి అనుకుంటే అందులో కర్పూరం ఉంటుంది కదా, ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం, కర్పూర బిళ్ళల పొడి ఉంటుంది కదా, అది ఒక తీసుకొని కొంచెం చిటికెడంతా అది నీళ్ళల్లో కలిపి ఇంట్లో ఏంటంటే కనుక ఆ నీళ్లు ఇంటి మీద అంటే చల్లండి. ఇంటి చుట్టూ, ఇంటి మీద, అలానే కాకుండా ఇంట్లో గోడల్లో, మూలల్లో ఇలా ఏంటంటే చిలకరించండి. ఇలా చిలకరిస్తే ఏమవుతుందంటే ఇంట్లో ఒకవేళ ఏదైనా సరే మన కంటికి కనిపించని కారాత్మక శక్తి ఉంటే దాని నుంచి మనం బయటపడే అవకాశం అయితే ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనదని చెప్పబడుతుంది. కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి. మన ఇంటికి మంచి జరగాలి, మన ఇల్లు బాగుండాలి, మన ఇల్లు తులతూగుతూ ఉండాలి, మన ఇంటి మీద ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు, ఎలాంటి నకారాత్మక శక్తుల అంటే ఇలా చెడు ఉండకూడదని భావించుకునేవారు మాత్రం నమ్మకంతో చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. ఈ 2 పరిహారాలు కూడా మీ ఇంటి పరంగా చక్కగా ఉపయోగపడతాయి. మంగళమావాస్య కాబట్టి చాలా పవిత్రమైన అమావాస్య, చాలా శక్తివంతమైన అమావాస్య, చాలా పవర్ని కలిగి ఉండేటువంటి అమావాస్య కాబట్టి ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానీ మీకైతే ఫలితాలు రావటం మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందండి. మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి రిజల్ట్ని అయితే పొందుతారు. మీ ఇంటి పరంగా మీకు అంతగా అనుకూలించేలాగా చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత మంగళవారం రోజున బెల్లంతో ఇలా చేస్తే భూములు కొంటూనే ఉంటారండి. భూలాభం కలుగుతుందండి, గృహలాభం కలుగుతుంది. అలానే కాకుండా మధ్యలోనే కొంతమంది అంటే ఇల్లు కట్టి ఆపేస్తూ ఉంటారు. సగంలోనే ఇల్లు ఏంటంటే కనుక కట్టి ఆపేస్తూ ఉంటారు, పూర్తిగా ఇల్లుని కట్టరు. కట్టడానికి ఏంటంటే కనుక సరిగ్గా సమయం అంటే డబ్బు లేక, అలానే కాకుండా ఏంటంటే కనుక పేదరికం అలానే ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే డబ్బు కూడబెడతారండి. ఏదైనా సరే ఏంటంటే కనుక భూమి కొందామని, లేదంటే ఇల్లు మంచి ఇల్లు కట్టుకుందామని, ఇలా ఏంటంటే కనుక డబ్బుని కూడబెడతారు. కానీ ఆ డబ్బు ఏంటంటే కనుక వృధా ఖర్చులు అయిపోవటం, ఖర్చు అనేది పెరిగిపోవటం, డబ్బు అనేది ఏంటంటే కనుక ఎక్కువగా అంటే మన దగ్గర నిల్వ ఉండకపోవటం, ఇలాంటి సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఉండాలంటే మీరు ఈ అమావాస్య రోజున అంటే మంగళ అమావాస్య కదా, చాలా పవర్ఫుల్ కదా. అయితే ఈ అమావాస్య రోజున గుర్తుపెట్టుకోండి, 6 గంటల సమయం, 5 గంటల సమయం అంటే 4 దాటిన తర్వాత సాయంత్రం
అంటే సాయంత్రం సమయంలో అంటే ఆ సంధ్యా సమయం కిందికి పరిగణిస్తారండి. ఆ సమయాలలో ఏంటంటే కనుక బెల్లంతో ఇలా చేయండి. అయితే బెల్లం బంగారంతో సమానమని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి బెల్లంతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మనకు సిద్ధిస్తుందండి. చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట. చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక బెల్లం అంటే భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం అనమాట. మనం ఏమనుకుంటామంటే బెల్లమే కదా, బెల్లం వల్ల ఏం జరుగుతుంది, బెల్లం వల్ల ఏం ఫలితం పొందుతాం అనుకుంటాం. కానీ బెల్లం వల్ల మనం చాలా వరకు కూడా అండి నిజం చెప్పాలంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మన జీవితం మారాలన్నా, మనకు మంచి జరగాలన్నా, మనకేంటంటే కనుక అష్టైశ్వర్యాలు సిద్ధించాలన్నా, మనం కోరుకున్నది జరగాలన్నా, మనకు భూలాభం కలగాలన్నా, గృహలాభం కలగాలన్నా, అలానే కాకుండా భూములు బంగారం కొంటూనే ఉండాలన్నా సరే అమావాస్య నిండు అమావాస్య రోజున ఖచ్చితంగా బెల్లం పరిహారం చేస్తే అది 100% సిద్ధిస్తుందని సిద్ధశాస్త్రంలో కూడా క్లుప్తంగా చెప్పబడుతుంది. అయితే ఈ యొక్క అమావాస్య రోజున ఏంటంటే కనుక మనకు బెల్లం గడ్డ దొరుకుతుంది కదండి. అంటే ఇలా 40 రూపాయలు 30 రూపాయలు పెడితే వస్తుంది కదా, అది తెచ్చుకోండి. మీరు అనుకోవచ్చు 30 రూపాయలు వేస్ట్ అయిపోతాయి కదండి పరిహారం కోసం అంటే ఏమి కాదు. దానివల్ల మీకు అంతకంత లాభం కలుగుతుంది. దానివల్ల మీకు ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది. కావున బెల్లాన్ని అయితే కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే స్నానం చేసి పరిహారం చేయండి. స్నానం చేయకుండా ఏది చేయకూడదండి. శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఈ బెల్లం పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలు ఉంటాయండి. ఇంకా ఇంట్లో దీపారాధన ఇదంతా కూడా చేసుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదా, అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, నాన్ వెజ్ని తిని మాత్రం ఈ పరిహారం చేయకండి. సాయంత్రం వీలుంటే మరలా ఏంటంటే కనుక శుచిగా స్నానం చేసుకోండి. కుదిరితే అమావాస్య రోజు 2 సార్లు స్నానం చేయాలి. ఉదయం ఒక పూట చేసిన సాయంత్రం ఇంకొక పూట చేస్తే మంచిదనమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక అమావాస్య రోజు ఇలా 2 పూటలు స్నానం చేసిన తర్వాత సాయంత్రం బెల్లం తీసుకుని ఆ బెల్లం పైన ఏంటంటే కనుక గడ్డ బెల్లం ఉంటుంది కదండి, ఆ బెల్లాన్ని తీసుకుని దానిపైన ఏంటంటే మీ పేరు రాయండి. బొగ్గుతో కానీ, బ్లాక్ స్కెచ్ మార్కుతో కానీ, ఐబ్రీ పెన్సిల్తో కానీ దేంతోనైనా పర్వాలేదు. మీరేంటంటే దానితో నలుపుకు సంబంధించిన పెన్నుతో కానీ, స్కెచ్ మార్కుతో, బొగ్గుతో ఇలా ఏంటంటే కనుక బెల్లం మీద ఇలా మీరు భూలాభం కలగాలని, గృహలాభం కలగాలని, అలానే కాకుండా ఏంటంటే కనుక బంగారం కొనుగోలు చేయాలని ఇలా బెల్లం మీద రాయండి. అలా రాసిన తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకోండి. ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. లేదంటే కనుక ఏదైనా సరే వేప చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ దేవతా వృక్షాలుగా పరిగణిస్తారు కదా, రావి చెట్టు కూడా అండి, అక్కడ ఏంటంటే కనుక ఆ ప్రదేశానికి వెళ్ళండి. అంటే ఇంటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళండి. మరీ మీరేంటంటే ఇంటి దగ్గరే చేసుకోండి, ఇంట్లోనే చేసుకోండి, అలా ఫలితాలు రావండి. మనం ఏంటంటే ఇంటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళండి. కరివేపాకు చెట్టు అయినా పర్వాలేదండి. మీ ఇంటికి దూరంగా కరివేపాకు చెట్టు ఉంది, లేదు అసలు మా ఇంటి దగ్గర ఇలాంటి చెట్లే లేవంటే కొంచెం ఇలా మనకు ఇలా కనిపిస్తూ ఉంటాయి కదండి, పచ్చగడ్డి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కొంచెం జనం కూడా తక్కువగా ఉంటారు కదా, అలాంటి ప్రదేశాలకైనా సరే మీరు వెళ్ళవచ్చు అనమాట. నిర్మానుష్యమైన ప్రదేశానికి కూడా మీరు వెళ్ళవచ్చు. లేదంటే ఇలాంటి చెట్లు ఉండే దగ్గర కూడా మీకు అంటే అనుకూలంగా ఉందంటే అక్కడ కూడా చెయ్యండి, పర్వాలేదు. అవి దేవతా వృక్షాలు కాబట్టి ఇంకా ఫలితం ఎక్కువగా వస్తుందన్నమాట. కుదిరితే అక్కడ చెయ్యండి. లేకపోతే ఏంటంటే కనుక ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి బెల్లం ఎంతైతే పడుతుందో అంత గోతిని తీసి ఆ బెల్లాన్ని అందులో పెట్టేసి చక్కగా మట్టిని కుడిపేసి సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి ఇది. చాలా మంది కూడా చేస్తారు. కొంత లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేసేసి ఫలితాలను పొందారని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. మనం ఏంటంటే బెల్లమే కదా, ఏం జరుగుతుందిలే, ఫలితం రాదులే అనుకుంటాం. కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుందో చేసేవారికి మాత్రమే అర్థమవుతుందన్నమాట. చేసేవారికి మాత్రమే తెలుస్తుందని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. ఈ అమావాస్య మంగళమావాస్య కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా సాయంత్రం పూట చేసుకుంటే 3 నెలలు తిరిగేసరికి మీకు వార్త అందుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు కోరుకుంది జరుగుతుంది. తప్పకుండా మార్పులను మీరే చూడగలుగుతారు. అందుకే మీరేంటంటే ఇది పరిహారాన్ని ఆ రోజు చెయ్యండి. ఒకసారి చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది కదా. ఒకసారి చేసాం బాగానే ఉందంటే ఇంకొక అమావాస్య చూసుకుని ఆ రోజు కూడా చేయండి. మళ్ళీ అంటే మనకు నార్మల్గా అండి 30-20 రూపాయలు పెడితే బెల్లం వస్తుందండి. దాని మీద రాసి భూమాతకు సమర్పించడం. భూమాతకు బెల్లాన్ని సమర్పిస్తున్నాం కాబట్టి భూలాభం కలుగుతుంది. అలానే కాకుండా సంకల్పం చెప్పుకొని పరిహారం చేసుకుని పరిహారం అంటే సిద్ధింపబడాలని మనం కోరుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితం ఉంటుందన్నమాట. ఇలా మార్పులని మనమే మన కళ్ళతో చూడగలుగుతామని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందుకే తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ పరిహారం అమావాస్య రోజున చేసుకుని ఫలితం అనేది పొందండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే అమావాస్య రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించండి. ఈ నియమాల వల్ల మీకు చెడు జరగకుండా ఉంటుంది, మంచి మాత్రమే జరుగుతుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అయితే అమావాస్య రోజున ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 2 పూటల స్నానం చేయాలి. ఉదయం కూడా స్నానం చేయండి, సాయంత్రం కూడా స్నానం చేయండి. అమావాస్య రోజు ఇంటిల్లిపాది స్నానం చేస్తే దరిద్రం అనేది దరి చేరకుండా ఉంటుంది. స్నానం చేసే నీటిలో
నీటిలో చిటికెడంత పసుపుని కలుపుకొని చెయ్యండి. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే రాళ్ళ ఉప్పు అంటే గల్లుప్పు అంటాం కదా, రాక్ సాల్ట్ అంటాం కదా, అది కలుపుకొని పిల్లలు పెద్దలు ఎవరైనా సరే స్నానం చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. చాలామంది కూడా ఏంటంటే కనుక తిది వార నక్షత్రానికి సంబంధం లేకుండా ఎలా పడితే అలా బట్టలు వేసుకుంటారు, అంటే నల్లటి వస్త్రాలు ఇలాంటివి వేసుకుంటారు. కానీ అలాంటివి వేసుకోకండి. నలుపు శనికి సంకేతం కాబట్టి జీవితంలో శని పట్టి పీడించి మనని చాలా ఇబ్బంది పెడుతుందన్నమాట. అందుకే నల్లటి వస్త్రాలనైతే అస్సలు వేసుకోకండి. దూర ప్రయాణాలు చేయకండి. నాన్ వెజ్ని తినకండి. అలానే కాకుండా ఏంటంటే మూగ జీవాలను హింసించకండి. ఆ రోజు ఏంటంటే కనుక తలకు నూనె రాయకండి. తలకు అమావాస్య రోజు నూనె పెట్టుకుంటే అష్ట కష్టాల బారిన పడతామని మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అందుకే తలకు నూనె పెట్టకండి. ఆ రోజున ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు కొనండి. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి గల్లుప్పుని కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి. అందుకే రాళ్ళ ఉప్పుని కొని మరీ ఇంటికి ఏంటంటే కనుక తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోండి. 2 పూటల ఇంట్లో దీపం పెట్టండి. మంగళవారం కాబట్టి లక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా జీవితం మారి కోట్లు సంపాదిస్తారు. అమ్మవారి అనుగ్రహం కలిగి సంపూర్ణంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న చిన్న నియమాలు అయితే పాటించండి. వీటి ద్వారా మీకు 100% మంచి జరుగుతుంది. అమావాస్య రోజు కాలికి ఏంటంటే గనక మష్టిబొట్టు కానీ నల్లబొట్టు కానీ పెట్టుకోండి. నల్లదారం కూడా కట్టుకోండి. ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చండి.